విదేశాల్లో హైయర్ స్టడీస్ చేయాలన్నది చాలా మంది డ్రీమ్. అందులోనూ ప్రత్యేకంగా అమెరికాలో చదువుకోవడానికి మరింతగా ఇష్టపడుతుంటారు. అలా చాలా దేశాల నుంచి ఏటా ఎంతో మంది స్టూడెంట్స్ అగ్రరాజ్యానికి వెళుతుంటారు. అయితే గత కొంతకాలంగా F1 వీసాల సంఖ్యలో అమెరికా సర్కారు భారీగా కోత విధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా అప్లికేషన్లను తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపయ్యింది. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా ఇందులో 2.79 లక్షల దరఖాస్తులు అంటే 41% అప్లికేషన్లు అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షలు అంటే 36% అప్లికేషన్లకు అధికారులు ఆమోదం తెలపలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా 1.73 లక్షలు అంటే 23% అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాటితో పోలిస్తే గత ఏడాది సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. 2024 తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు F1 వీసాలు 38% తగ్గినట్లు తెలిసింది. కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,000 మంది భారతీయ విద్యార్థులకు F1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉండడం గమనార్హం.